ఈ సాంగ్ మిక్స్ బై డీజే పవన్ కుడాల్. మీరందరూ ఓట్లేశారు గాని మీకెన్నో హామీలు ఇచ్చాను చేయాలి కానీ ఖజానా ఖాళీగా కనపడస్తా ఉంది, ఏమీ లేదు అక్కడ. మనవత్తు ఉందా, బుద్ధుందా, బుర్రుందా? మంచి పద్ధతి కాదే ఇది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పనిచేయడం మాత్రం చేస్తారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది, ఇంకా పటిష్టం చేస్తాం. ఇప్పుడు వచ్చే జీతం కంటే ఇంకా రెట్టింపు జీతం ఇస్తాం. అందుకే మీ జీతం పెంచి మిమ్మల్ని కొనసాగి మన ప్రభుత్వంలో కూడా మీరు వాలంటీర్గా ఉంటారు. మనవత్తు ఉందా, బుద్ధుందా, బుర్రుందా? పవన్ కుడాల్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పనిచేయడం మాత్రం చేస్తారు. సూపర్ సిక్స్ అంటే భయం వేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. నేను ముందే చెప్పాను, వీళ్ళు దొంగ మాటలు నమ్మకండి, జాబ్ కావాలా, బాబు రావాలి. బాబు ఇంత ముందు రాలేదా 14 సంవత్సరాలు? జాబులు ఎక్కడిచ్చావు నువ్వు? నీకు జాబులు ఇవ్వడం వచ్చేది. హైదరాబాద్ నేను కట్టాను అంటాడు, నిజంగా నేను కట్టినట్టు. మనవత్తు ఉందా, బుద్ధుందా, బుర్రుందా? మంచి పద్ధతి కాదే ఇది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పనిచేయడం మాత్రం చేస్తారు. చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పార్టీ ఈ దేశంలో ఇవ్వలేదు. 4 ఏళ్లు మోడీ సంకనాక్తం, మోడీ సంకన కూర్చుంటాం, మోడీ ఒళ్ళు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తం. ఎన్ని పచ్చబద్దాలు మాట్లాడుతున్నాయండి? కనీసం లజ్జా సిగ్గానేది ఉండాలి. మనవత్తు ఉందా, బుద్ధుందా, బుర్రుందా? మంచి పద్ధతి కాదే ఇది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పనిచేయడం మాత్రం చేస్తారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000 15,000 15,000 15,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000 మీకు 18,000. మింగలేక మంగళవారం అన్నాడంట నీలాంటి. మనవత్తు ఉందా, బుద్ధుందా, బుర్రుందా? పవన్ కుడాల్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పనిచేయడం మాత్రం చేస్తారు. ఇప్పుడు కళ్ళబొల్లి మాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించి ఓటు వేయండి.